ఇక అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు 11 మందే కావచ్చు, కానీ వారు 1100 మందితో సమానము అని చెప్పి సభ్యులు తక్కువ 11 అయినప్పటికీ కూడా వాళ్ళకి 1100 మంది ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. వీటన్నిటి మధ్యలో మనం కూర్చోబెట్టి మనం మాట్లాడాలి అంటే అందరం కూడా ఒక ఏకాభిప్రాయం లేదు, ఏకత్వం ఉండాలి అనేది మనస్ఫూర్తి సభ్యులందరినీ కూడా నేను కోరుకుంటాను. సార్, ఈ ఒక్క బైట్ ని పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విపరీతంగా ఈ బైట్ ని యూజ్ చేసుకుంటోంది సార్. అంటే మా ఎమ్మెల్యే ఒక్కొక్కరు 100 మందితో సమానము అని చెప్పేసి, అండ్ అంటే ఒక్కొక్కరు 100 మందితో సమానము అని చెప్పి. అంటే ఇప్పుడు అసెంబ్లీకి రావడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు, ఒకవేళ అసెంబ్లీకి వస్తే మనం ఐక్యంగా ఉండాలి కదా అని కూడా పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నారు సార్. ఐక్యత లేదు అని చెప్తూ ఉన్నారు. అంటే అసెంబ్లీ కాంటెక్స్ట్ లో కాదు, అది జనరల్ గా అన్నారు. వాళ్ళు 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నారు. దీనికి అంతకు ముందు ఒక మాట అన్నాడు, నేను జగన్ అనడం అప్పటి హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అనడం లేదు అని. లడ్డు కల్తీ పైన మనం గతంలో ప్లే చేశాం కూడా. సో మీకు లడ్డు కల్తీ పైన అప్పుడు నేను హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అనలేదు, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అనలేదు అని పదే వివరించుకున్నాడు పవన్ కళ్యాణ్. ఆ వివరణ ఎందుకు ఇచ్చారో ఎవరికి అర్థం కాలేదు. సో నేను అన్యమత అంశాలు వచ్చినప్పుడు కూడా నేను హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అనలేదు, నేను జగన్ అనలేదు అని అన్నిసార్లు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందో ఎవరికి తెలియదు. సో దాని తర్వాత ఈ వ్యాఖ్య వచ్చే వరకు ఇది జగన్ మెచ్చుకుంటున్నట్టుగా ఇంటర్ప్రిట్ చేసుకోవటానికి వైసీపీకి ఒక అవకాశం వచ్చింది. కానీ బట్ రియాలిటీ నేను మొత్తం, నాకు కూడా ఆ వీడియోలో వచ్చి దీని మీద కామెంట్ చేయండి సార్ అని అంటే నేను మొత్తం వీడియో చూశాను. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ ముక్కలు చూస్తే మనకు అర్థం కాదు. సో చాలా సార్లు ఇప్పుడు నా వీడియోలో కూడా ఎవరికి కావలసిన ముక్క వాళ్ళు తీసుకొని సర్క్యులేట్ చేసి బీభత్సం సృష్టిస్తారు. ఎదుటి వాడు కూడా ఏం చేస్తాడని వాడు మొత్తం చూడడు, ఈ ముక్కే చూస్తాడు. ఇప్పుడు నేను ఎలక్షన్ల టైంలో పాస్బుక్ల మీద మాట్లాడింది మీరు గ్రోక్ లో కూడా అడగండి, అది దాని గురించి ప్రస్తావన ఉంటుంది. అంత టీడీపీ వాళ్ళు అంత భయంకరంగా నాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఎందుకు? నేను పాస్బుక్ల విషయంలో జగన్ సమర్థించానని వాళ్ళ వాదన. పచ్చబద్ధం అది. పాస్బుక్లలో జగన్ ఫోటో వేసుకోవడాన్ని నేను సమర్థించాను కనుక నేను జగన్ మనిషిని అని చెప్పి టీడీపీ వాళ్ళు చేసిన ప్రచారం సోషల్ మీడియాలో అంతా ఇంత కాదు. దానికి ఆల్రెడీ గ్రోకిపీడియా అని ఉంటుంది, వికీపీడియా లాగా. దాంట్లో నా గురించి రాసిన దాంట్లో 95% మంచిగా రాసి ఈ పాయింట్ కూడా రాశాను. అంటే వీళ్ళ ప్రచారం ఆ స్థాయిలో ఉంది. నిజంగా మీరు ఆ వీడియో ఇప్పటికీ యూట్యూబ్ లో ఉంది, ఎవరైనా తీసి చూడొచ్చు కదా, సీక్రెట్ కాదు కదా. అందులో క్లియర్ గా ఇక్కడే కూర్చొని మాట్లాడారు, అది యూట్యూబ్ లో ఉంది, ఇప్పటికీ ఈవెన్ టుడే ఉంది. ఏమన్నాను అందులో? పాస్బుక్ల మీద ఫోటో వేసుకోవడం తప్పా రైటా అని అడిగారు మీరే, నాకు గుర్తున్నది మీరే అడిగారు. అడిగితే నేను ఏమన్నాను? ఫోటోలు వేసుకోవడం అనేది తప్పు, కానీ మరి వ్యాక్సిన్ సర్టిఫికేట్ పైన మోడీ ఫోటో ఎందుకుంది? సో తప్పైతే జగన్ది తప్పు, మోడీది తప్పు, రైట్ అయితే ఇద్దరిది రైటు, నా దృష్టిలో ఇద్దరిది తప్పు. ఇది నేను అన్నది. ఎక్కడ జగన్ సపోర్ట్ చేసినా, ఎక్కడ జగన్ సపోర్ట్ చేయలే. కానీ అందులో ఏ చిన్న ముక్క, ఇది నేను బ్రీఫ్ గా చెప్పింది, ఏ చిన్న ముక్కను వైసీపీ వాళ్ళు వాడుకున్నా నాకు తెలియదు. కానీ టీడీపీ ఇకో సిస్టమ్ మొత్తం ఆ వైసీపీ వాళ్ళు వాడుకున్న ముక్కను జుజులు పెట్టారు. ఫుల్ వీడియో కాదు. ఇక రియాక్ట్ అయి నా పైన భయంకరమైన దాడి చేశారు, మామూలు దాడి కాదు. సో ఆ దాడి చేసే క్రమంలో వాళ్ళు అర్థం చేసుకుంది అంటే వాళ్ళే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. నిన్న మాట్లాడాడు రాష్ట్రపతి ఉప ప్రధానిగా చంద్రబాబు అని. అందులో నేను ఏమన్నాను? లాస్ట్ సెంటెన్స్లో మాట్లాడినాను, చంద్రబాబు నాయుడే రాష్ట్రపతి అయితే తెలుగు బిడ్డ రాష్ట్రపతి అయినందుకు సంతోషపడే మొదటి వ్యక్తి నేనవుతాను. కింద టీడీపీ కామెంట్ ఏంటి తెలుసా? చంద్రబాబు రాష్ట్రపతి అయితే ఇక్కడ జగన్ ముఖ్యమంత్రి అవుతారు కనుక మీరు సంతోషపడతారు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? లోకేష్ చాతగాడవడం అని చెప్తున్నాడు. నేనేం చెప్పినలా? చంద్రబాబు రాష్ట్రపతి, లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పిన. కానీ టీడీపీ నమ్మకం లేదు లోకేష్ మీద. విచిత్రం చూడండి, వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు. సో టీడీపీ శ్రేణులకు లోకేష్ సీఎంగా అయ్యి జగన్ ఎదుర్కోగలనన్న విశ్వాసం 0. అందుకే వాళ్ళు చూడు ఇట్లాంటి కామెంట్లు చేస్తున్నారు. అంటే జగన్ ఎందుకు వస్తున్నాడు? లోకేష్ ఉన్నాడు కదా. నేను ఏమన్నా నిన్న క్లియర్ గా లోకేష్ ముఖ్యమంత్రి అన్నా. ఇవాళ కాకపోతే రేపైనా లోకేష్ ముఖ్యమంత్రి అన్నా. నేనేమో లోకేష్ సమర్థుడు, ఆయన చంద్రబాబు వారసుగా ఇక్కడ చూసుకుంటాను నేనంటే, చంద్రబాబు వెళ్ళిపోతే జగన్ వస్తాడని టీడీపీ శ్రేణులు అంటున్నాయి, లోకేష్ చేయలేడు ఏమి అని.
చూడండి టీడీపీ వాళ్ళ సెల్ఫ్ గోల్ ఎంత ఘోరంగా ఉంటుంది చూడండి. సో అట్లా మీకు వాళ్ళే గోల్ చేసుకుంటే నేనేం చేయాలి. సో ఇది కూడా అంతే, ఇది వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలివిగా అంటే, సో వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఎక్కడా సమర్థించలేదు జగన్. నేను మొత్తం వీడియో చూశాను. ఎందుకు ఈ ఉదాహరణ ఇంత దాకా ఒప్పొద్దని చెప్పానంటే, చిన్న ముక్కను చూసి అప్పటి పాస్బుక్ లో ఫోటో అన్నదాన్ని తీసుకొని ఇప్పటికీ టీడీపీ సోషల్ మీడియా మొత్తం నా మీద రోజు దాడి చేస్తున్నారు. జోక్ ఏంటంటే నేను ఆ రోజు జగన్ తప్పు పట్టిన. జగన్ పాస్బుక్ మీద ఫోటో వేసుకోవడం తప్పని నేనంటే నేను రైట్ అన్నా అని అనుకొని ఈవెన్ టుడే మళ్ళీ నిన్న చంద్రబాబు రాష్ట్రపతి వరకు నా మీద అటాక్ వదులుతలేరు. వాళ్ళ సెల్ఫ్ గోల్ అయినా కూడా వదులుతలేరు. అది పార్టీకి ఎన్నిసార్లు వాళ్ళకి నాయకత్వం చెప్పినా వాళ్ళు పట్టించుకుంటలేరు. వాళ్ళు సెల్ఫ్ గోల్ తీసుకుంటారు, తీసుకునేయండి. అలాగే ఇక్కడ కూడా అందుకే చిన్న ముక్కను పట్టుకుంటే మనకు పిక్చర్ తెలియదు. ఇది మీరన్న నిజం. ఈ పవన్ కళ్యాణ్ అన్న ఈ వీడియోలో ఉన్న చిన్న ముక్కను తీసుకొని వైసీపీ సోషల్ మీడియా బీభత్సంగా జగన్ సమర్థించిండు అని చెప్తున్నారు. దీనికి అంతకు ముందన్న స్టేట్మెంట్, నేను హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అనలేదు, లడ్డు విషయంలో హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అనలేదు జగన్. ఎక్కడ కూడా నేను ఈ వ్యక్తి గురించి మేము మాట్లాడలేదు, ఎందుకంటే డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ ఉందని మనం చెప్పట్లేదు. చూడు జగన్ ఇన్వాల్వ్మెంట్ ఉందని నేను చెప్పడం లేదు అన్నాడు. సో ఇది చెప్పిన తర్వాత వచ్చింది కనుక సహజంగానే ఆ అభిప్రాయం కలగడం స్కోప్ ఉంటుంది. కానీ నేను టోటల్ అసెంబ్లీ వీడియో విన్నాను. కాంటెక్స్ట్ వేరు, టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ అంటారు. ఆ టెక్స్ట్ ను పట్టుకుంటే కాంటెక్స్ట్ ను వదిలేస్తే అసలు విషయం అర్థం కాదు. ఆ వీడియోలో మొత్తం ఆయన అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంలో జగన్ ను ఉతికారేశాడు, వైసీపీని తీవ్రంగా అటాక్ చేశాడు. ఆ కాంటెక్స్ట్ లో అన్నది వాళ్ళు 11 మంది ఉన్న 1100 మంది లాగా వివరిస్తున్నారని. అంటే ఆయన పవన్ కళ్యాణ్ అన్న కాంటెక్స్ట్ ఏంటి, కూటమిని సవాల్ చేయగలుగుతున్నారు 11 మంది ఉన్న 1100 మంది కాదు, 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్టు రభస చేయగలుగుతున్నారు, అల్లరి చేయగలుగుతున్నారు అని నెగటివ్ అన్నాడు. నెగటివ్ గా అన్న దాన్ని 1100 మంది లాగా సవాల్ చేస్తున్నారు అనే రీతిలో వైసీపీ వాడుకుంటుంది. అది నిజం కాదు. ఇవాళ ఆయన అన్న మాటకు ఇక్కడ వాడుతున్న కాంటెక్స్ట్ సంబంధం లేదు. తర్వాత ఇంకోటి ఏమన్నా ఐక్యంగా ఏకాభిప్రాయంతో ఎదుర్కోవాలన్నాడు. వెంటనే ఏమంటున్నారు అంటే ఐక్యత లేదంటున్నారు కదా. అంటే ఇప్పుడు మీరు ప్రతిదానికి ఈకలు పీకలు లేకపోతే, సో అలా ఈకలు పీకలు లేపుతారు. ఐక్యంగా ఉండాలి, ఏకాభిప్రాయంతో ఉండాలి, ఎదుర్కోవాలంటే ఐక్యత లేదు, అందుకే పవన్ కళ్యాణ్ అన్నాడు అంటే ఏమైనా అర్థం ఉంటుంది దానికి. అది డెలిబరేట్ డిస్టార్షన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ స్పీచ్ కదా. పవన్ కళ్యాణ్ స్పీచ్ లో జగన్ సమర్థిస్తూ ఏదో కూటమంతా ఐక్యంగా లేదు జగన్ వ్యతిరేక పోరాటంలో అన్నట్టు లేదు. ఇలా రాజకీయాలు ఉంటే 15 ఏళ్ల పాటు కూటమి ఐక్యంగా ఉండాలంటే నిన్న ఒక ప్రశ్న అంటే అర్థం పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి కాదలుచుకోలేదా, తాను చాతకాని వాడు, తాను ఉప ముఖ్యమంత్రి ఉంటానని అభిప్రాయమా అని మొదలుపెట్టాడు. ఇట్లా ప్రతిదానికి ఈకెలు పీకితే అది డజంట్ మేక్ ఎనీ సెన్స్. టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ చూస్తే సమ్మరీగా పవన్ కళ్యాణ్ ఎక్కడా జగన్ సమర్థించలేదు, వైసీపీని పొగడలేదు, అది క్లియర్. మొత్తం వీడియో చూస్తే అర్థమవుతుంది. అది 20 నిమిషాల వీడియో చూసి ఓపిక వరకు ఉంటుంది. సో ఏం చేస్తారు, ఇప్పుడు ఈ చిన్న ముక్కను వైసీపీ వాళ్ళు సర్క్యులేట్ చేస్తే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు నమ్ముతారు. అది బాగా నమ్మి టీడీపీ వాళ్ళు నమ్మి పవన్ కళ్యాణ్ ఇట్లా జగన్ ఏదో సమర్థించారు అని అనుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే నేను నా పాస్బుక్ లో ఉదాహరణ చెప్పింది. పాస్బుక్ల మీద ఫోటో వేసుకోవడం తప్ప నేనంటే నేను జగన్ సమర్థించినట్లు ప్రచారం చేసి ఇప్పటికీ నన్ను వదలకుండా వేరాడుతున్నారే. సో అందువల్ల ఇది ఇప్పటికైనా చెప్పేది ఎవరిదైనా మీరు కంప్లీట్ టెక్స్ట్ చూడండి, మొత్తం చూడకండి, టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ చూడండి. మొత్తం వీడియో చూస్తే ఒక అంచనా కరెక్ట్గా ఏం మాట్లాడో అర్థమైంది.